మద్యం కేసులో 225 రోజుల నుంచి జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎట్టకేలకు 226వ రోజు ఉపశమనం దక్కింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసుకుంటూ నిర్ణయం తీసుకుంది. అయితే మద్యం కేసులో కీలకంగా ఉండిన A1గా ఉన్న రాజకేశ్వరరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి డబ్బులు అందాయని, ఆ డబ్బు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొందరు అభ్యర్థుల కోసం ఎన్నికల్లో ఖర్చు పెట్టింది అన్న అభియోగాలను ఆయన మీద విచారణ సంస్థ మోపింది. బట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా నాకు సంబంధం లేదు, నేను లిక్కర్ జోలికి వెళ్ళను, ఎందుకంటే నా కుటుంబ సభ్యులను నేను లిక్కర్లో కోల్పోయాను, నేను లిక్కర్ను ముట్టను, లిక్కర్ వ్యాపారం చేయను, లిక్కర్తో సంబంధం లేదు, ఎక్కడైనా ప్రమాణం చేస్తానని కూడా ఆయన చెబుతూ వచ్చారు. కోర్టు విచారణకు వచ్చినప్పుడు చాలాసార్లు కూడా నాకు సంబంధం లేదు, పోలీసులు ఇరికిస్తున్నారు, ఇది కక్షపూరిత కేసు అని చెప్పి ఆయన చెబుతూ వచ్చారు. మధ్యలో ఆయన హెల్త్ మీద కాసింత వైద్యం చేయించుకోవాలి అని చెప్పి మధ్యంతర బెయిల్ కావాలని చెప్పి అడిగిన న్యాయస్థానాలు తిరస్కరించుకుంటూ వచ్చాయి. ఆయన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా పొద్దున తీసుకెళ్ళి ఆసుపత్రికి లేదు రెండు మాత్రలు ఒక ఇంజక్షన్ వేసి పంపించుకుంటూ వచ్చారు సాయంత్రానికి. కానీ ఎక్కడ ఆయన ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకొని హెల్త్ బెయిల్ కూడా ఆయనకి ఏమీ ఇవ్వలేదు. అయితే మొన్నటికి మన ఏసీబీ కోర్టు సరే ఒక 15 రోజులు మధ్యాహ్న ఆశ్రమంలో వైద్యం చేయించుకోవడం కోసం అని చెప్పి అలో చేసింది. అండ్ అంతకంటే ముందే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దాఖలు చేసి ఉన్నారు. దాని మీద తాజాగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసుకుంటూ తీర్పు వెలువరించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుకు కూడా బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అండ్ ఈ కేసులో A1గా ఉన్న రాజకేశ్వరరెడ్డి తన బెయిల్ను మాత్రం హైకోర్టు తిరస్కరించింది. వాస్తవానికి ఇప్పటికే ఇదే కేసులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తే దానికోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఫైట్ చేస్తుంది క్యాన్సిల్ చేయించేకి విచారణ సంస్థ. బట్ మీరు కింద కోర్టులోనే తేల్చుకోపోండి అని చెప్పి సుప్రీంకోర్టు మళ్ళీ కింద కోర్టుకే పంపించింది. అండ్ ఇదే కేసులో మిథున్ రెడ్డి గారికి కూడా బెయిల్ వచ్చింది. మధ్యలో కొన్ని రోజులు ఆయన జైల్లో ఉన్నారు. వరసి కేసుకు సంబంధించి ఒక రాజకేశ్వర రెడ్డి ఒకరే జైల్లో ఉన్నట్టున్నారు. దాదాపు అందరికీ ఈ కేసులో ఉపశమనం దక్కినట్లే. A38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. A39గా వాళ్ళ కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అయితే సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దాన్ని విచారణ సంస్థ ఛాలెంజ్ చేశారు. బట్ సుప్రీంకోర్టులో అది విచారణ అయితే సాగుతూ ఉంది. వాస్తవానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇన్ని రోజులు జైల్లో ఉంచుతారని చెప్పేది ఎవరు అనుకోలే. ఎందుకో తెలియదు, చాలా సుదీర్ఘంగానే ఆయన అయితే జైల్లో ఉంచారు. అండ్ ఇప్పటికీ ఈ కేసులో విడుదలైపోవచ్చు. మరి అయితే అనే లేకుంటే ఇంకేమైనా ప్లాన్ బి వీళ్ళు ఏమైనా ఆలోచిస్తారా? ఇంకా వేరే కేసుల గురించి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో ప్రస్తావిస్తూ ఉన్నారు. వాట్ నెక్స్ట్ అన్న తెలియదు. కానీ మొత్తం మీద 226 రోజుల తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అయితే బెయిల్ మంజూరు అయింది.